డబ్బు. ఈ డబ్బు అనేది మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుంది, ఎవరెవరికి మధ్య చిచ్చులు పెడుతుంది, డబ్బుతో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఇగో డబ్బు గురించి మాట్లాడాలి అంటే ముందు నేను ఒక సంఘటన చెప్తాను మీకు. జనరల్గా ఎవరైనా ఎలా ఉంటాం, కొంచెం మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, నైతిక విలువలు పాటించే వాళ్ళు, కొంచెం జాలి, దయ, కరుణ హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ దగ్గర ఒకవేళ డబ్బులు ఉన్నాయనుకోండి, ఇతరులు ఎవరైనా డబ్బు లేక కష్టపడుతున్నారనుకోండి, బదుల్లాగా ఒక 4 రోజులకి ఇస్తాను అన్న ఒక 1000 రూపాయలు ఇవే, 2000 ఇవే, 5000 ఎక్క, 10,000 ఎక్క, 10 రోజుల్లో ఇస్తానక్క అంటే మనకి జాలి పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనకు అంతకుముందు దురభిప్రాయం లేదు. పాపం వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు. బలమైనటువంటి బంధము కాదు, బలహీనమైనటువంటి బంధం కూడా కాదు. కానీ వాళ్ళు బాధపడుతున్నటువంటి సంఘటన ఆధారంగా చేసుకొని మనం జాలితోనో దయతోనో, అయ్యో నా దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, మళ్ళీ నా అవసరానికి వస్తాయిలే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాం. బాధపడిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సాయం చేస్తే ఎప్పుడైనా గుర్తు పెట్టుకుంటారులే, మళ్ళీ మనకు కూడా సాయం చేస్తారులే అని చెప్పి ఏవేవో మనమే ఊహించుకొని కాస్త డబ్బులు ఇచ్చేస్తాం. ఆ డబ్బులు ఇవ్వడానికన్నా ముందు మన పైన విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది, మనం అంటే ప్రేమ ఉంటుంది, మన పట్ల అభిమానం ఉంటుంది. డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇద్దరి మధ్య జరగనంత వరకు. ఇక పాపం వాళ్ళకేదో అవసరం వచ్చింది, మనం డబ్బులు ఇచ్చాం కదా, ఇక వారం గడిచింది, పాపం తన అవసరం తీరలేదేమో, ఇప్పుడు ఏం అడుగుతాంలే అనుకుని నెల గడిచింది, 2 నెలలు గడిచాయి, ఎంత కూలుకు లేదు పలుకు లేదు. అప్పుడు మనం మొదటిసారిగా డబ్బులు అడిగాం. అయ్యో ఇన్ని రోజులు అవుతుందే, నాకు అవసరాలు ఉంటాయి కదా, నా డబ్బు కావాలి అని చెప్పి మనం అడుగుతాం. ఇంకా రాలేదు, వచ్చాక నేనే ఇస్తాను అనేటువంటి సమాధానం వస్తుంది. 2 నెలలు పోయాయి, 3 నెలలు పోయాయి, 6 నెలలు పోయాయి, నా డబ్బు ఏది అని అడిగాము. అయ్యో ఇంకా రాలేదు, వస్తే నేనే ఇస్తాను కదా అనేటువంటి సమాధానం ఎదురవుతుంది. అలా 6 నెలలు గడిచాయి, 7 నెలలు గడిచాయి, డబ్బు మాత్రం తిరిగి రాలేదు. మళ్ళీ అడిగాం. ఈసారి దురుసైనటువంటి సమాధానం వచ్చింది. అయ్యో ఈ 4000కేనా ఇంత తొందరపాటు, ఇస్తాను కదా ఆగు అనేటువంటి సమాధానం వచ్చింది. గతంలో ఉన్నటువంటి గౌరవం కానీ, గతంలో ఉన్నటువంటి అభిమానం కానీ, గతంలో ఉన్నటువంటి స్నేహ సంబంధం కానీ ఇప్పుడు కొట్టుకుపోయాయి. ఇంకా తర్వాత ఇప్పుడు డబ్బులు అడిగితే ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఏం జరుగుతుంది? శత్రుత్వం మిగులుతుంది. నీకే ఉన్నాయా డబ్బులు, ఇంకెవరికైనా ఉన్నాయా? డబ్బుల ముఖం ఎన్నడూ చూడలేదు అనుకున్నావా ఏంటి, రేపే పడేస్తాను ఈ డబ్బులు నీకు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. రేపు గడుస్తుంది, ఎల్లుండి గడుస్తుంది, మరుసటి రోజు గడుస్తుంది, డబ్బులు మాత్రం రావు. ఇక అంతకుముందు అభిమానంగా స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త శత్రువుగా మారిపోతాడు. ఇంకా మన వల్ల అవుతుందా? ఓపిక పట్టలేక అప్పుడు ఏం చేస్తాం, చాలా రోజులు ఓపిక పట్టాం కదా, ఇంకా మన వల్ల కాక గట్టిగా నిలదీసి, ఏంటి డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా, నాకు అవసరాలు ఉండవా, నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పి గట్టిగా అడిగామే అనుకోండి, పెద్ద గొడవ సృష్టిస్తారు. చివరికి కొంతమంది మన డబ్బులు మనకు తెచ్చిస్తారు, కొంతమంది దానికి కూడా పెద్ద చికాకు చేసి నా మాట అన్నావు తప్పైందని చెప్పు, ఈ మాట అన్నావు తప్పైందని చెప్పు, ఆ మాట అన్నందుకు ఇన్ని డబ్బులు కట్ చేస్తాను, ఈ మాట అయినందుకు పెద్ద మనుషుల మధ్య కూర్చోబెడతాను అంటూ పెద్ద నానా యాగి చేసి మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ అవసరం తీర్చి వాళ్ళతో మనం పంచాయతీ కొనుక్కోవడం లాంటిది ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఇది డబ్బు చేసేటువంటి ముచ్చట అంత ఇంత కాదు. అందుకోసమని మిత్రులని శత్రువులుగా మారుస్తుంది, శత్రువులని మిత్రులుగా మారుస్తుంది, ఎలాగైనా చేయొచ్చు. అందుకని డబ్బుతో వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. ఎవరికైనా బంగారాలు కానీ డబ్బు కానీ ఇలాంటివి ఏవైనా ఇచ్చేప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు మాట పైన నిలబడే మనుషులు అనుకున్నటువంటి వాళ్ళకే ఇవ్వండి. అంతే తప్ప జాలితో దయతో అయ్యో పాప వాళ్ళకేదో సహాయం చేద్దాము అని చెప్పి మీరేదో సానుకూల వైఖరితో ఇచ్చారనుకోండి, వాళ్ళు అప్పుడు అలాగే కనపడతారు. వాళ్ళ అవసరాలు తీరాక మనం అడగడానికి వెళ్ళామా, వాళ్ళ లోపల అసలైనటువంటి రూపం అప్పుడు చూస్తారు మీరు, అప్పుడు కనిపిస్తుంది మీకు, అప్పుడు చుక్కలు చూపెడతారు మీకు. అందుకోసమని జాలి దయ కరుణతో కాదు మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే, వాళ్ళు ఎలాంటి పర్సన్, ఇంతకు ముందు వాళ్ళు ఎవరితో ఎలా ప్రవర్తించారో వాళ్ళ పూర్వ చరిత్ర చూడటం కానీ, వాళ్ళు ఏ అవసరానికి డబ్బు తీసుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం. మేము ఇవి కొనుక్కోవాలి, ఆ షాపింగ్కి, ఇలాంటి కారణాలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వకండి, అది తిరిగి రాదు. ఎందుకంటే డబ్బు పైన అవగాహన, డబ్బును పొదుపు చేసేటువంటి లక్షణం లేనివాడు మాత్రమే అప్పు చేసి మరీ షాపింగ్లకు వెళ్తాడు. అప్పు చేసి మరి ఇలాంటి పనులు చేస్తున్నాడంటేనే అతనికి ఆర్థిక క్రమశిక్షణ లేనట్టే లెక్క. వాళ్ళ హెల్త్ పర్పస్లోనో లేదు అనంటే ఏదైనా చదువుకు సంబంధించినటువంటి అంశాల్లో అయితే మాత్రం కాస్త జాలి దయ కరుణతో ఆలోచించండి. మంచి పేరు తెచ్చుకోవాలనో, మంచితనంతో ఇంకా స్నేహం ముందుకు సాగాలనో మీరేదో ప్రయోగం చేస్తూ జాలితో కనుక డబ్బులు ఇచ్చారంటే మీ డబ్బు జాలీగా అటే పోతుంది,
లేదంటే శత్రుత్వంతో కూడుకొని మీ దగ్గరికి వస్తుంది. అవసరమా చెప్పండి? మన డబ్బులు ఇస్తాము, మనమే మానసికంగా అయ్యో ఈ డబ్బు వస్తుందా రాదా, ఇస్తాడా ఇవ్వడా, అడగాలా వద్దా అని చెప్పి ఎన్నో రోజులు ఆలోచిస్తూ ఉంటాము. అదొక మానసికమైనటువంటి భావోద్వేగం మనలో నడుస్తున్నట్టే కదా. అడగబోతే ఒక రకమైనటువంటి గొడవ మొదలవుతుంది. ఆ శత్రుత్వం మనల్ని 2-3 రోజులు మానసికమైనటువంటి వ్యధకి గురి చేస్తుంది. ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకొకరితో చెప్తారు, ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇంకొకరితో చెప్తారు. ఇలా ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక శత్రుత్వం ఏర్పడుతుంది. ఇటొక వర్గము ఇటొక వర్గం ఏర్పడుతుంది. ఆ ఉన్న చోట మానసిక ప్రశాంతతే ఉండదు. అందుకోసమని డబ్బులు ఇచ్చేప్పుడు మాత్రం తగు జాగ్రత్త తీసుకోండి. ఈ భావోద్వేగాలకి ఎవరు బాధ్యత వహించాలి? ఈ మానసిక వేదనకి ఎవరు బాధ్యత వహించాలి? డబ్బులైతే తిరిగి వచ్చాయి, మరి ఇన్ని రోజులు పడినటువంటి మానసిక వేదన, అన్నెసెసరీ ఇష్యూ మీద జరిగినటువంటి ఒక చర్చ, ఒక శత్రుత్వ భావన, దాన్ని మనసులో మోయడం, ఇదంతా ఎవరు ఖర్చు చేయాలి? దీన్ని ఎవరు భరించాలి? మనం డబ్బులు ఇచ్చి మనం ఈ వేదనని కొనుక్కోవటం అవసరం అంటారా? నా ఆలోచన అయితే ఇలా అనిపించింది. మరి నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తారు? నాతో పాటు ఏకీభవించినటువంటి వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డబ్బుల విషయంలో తగు జాగ్రత్త తీసుకొని డబ్బుతో వీలైతే మిత్రుత్వం పెరగాలి తప్ప శత్రుత్వాల వైపు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తూ మీ ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.